తెలంగాణ కేబినెట్ భేటీ కోసం మేడారం వస్తున్న సీఎం, మంత్రులు, ముఖ్య అతిథులకు ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు పర్యాటక శాఖ అధికారులు. ఆదివాసీ బిడ్డల స్పెషల్ రుచులు సిద్ధమవుతున్నాయి. విప్పపువ్వు లడ్డూలు, బొంగు చికెన్, గోదావరి చేపల పులుసు, రొయ్యలు, కరక్కాయ చాయ్, పొట్టేలు మాంసం తదితర నోరూరించే వంటకాలను అధికారులకు వడ్డించనున్నారు. మేడారంలో ఏర్పాటు చేసిన వంటశాల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేకే అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర లోపల ఇప్పుడు జరుగుతున్నటువంటి వనదేవతల ఒడిలో జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో అది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రకృతి ఒడిలో జరిగేటువంటి జాతర మేడారం జాతర. అదే విధంగా అంటే ఆదివాసీల ఆడబిడ్డగా ఉన్నటువంటి మంత్రి సీతక్క తమకు సంబంధించినటువంటి ఆహారపు అలవాటు అంటే అడవిలో దొరికేటువంటి కాయలు, గడ్డలు, ఈ రకంగా ప్రకృతి ఒడిలో దొరికేటువంటి ఇప్పపు ఇలాంటి ఆహారం అంతా కూడా తీసుకునేటువంటి ఆదివాసీలు ఏ రకమైన ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి విషయాలను తెలియజెప్పేందుకు ఈ క్యాబినెట్ మీటింగ్లో తన క్యాబినెట్ సహచరులకు అనేక రుచులు చూపించడానికి ఆమె సిద్ధమవుతున్నారు. ప్రధానంగా కరక్కాయ రసాలు కావచ్చు, ఉలువచారు, అదేవిధంగా ఇప్పపువ్వు లడ్డు, దేశీ చిక్కుడు, ఈ రకంగా అన్ని రకాలకు సంబంధించినటువంటి ఆదివాసీ వంటకాలు ఏవైతే ఉన్నాయో నేచర్తో ముడిపడి ఉన్నటువంటి కూరలు, కాయలు, ఆకులు, గడ్డలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మేళవించి ఇక్కడ అన్నిటి షడ్రుచులు చూపించేందుకు ఆమె సిద్ధమైనటువంటి పరిస్థితి. క్యాబినెట్ సహచరులకు వడ్డించేందుకు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వంటకాలన్నీ కూడా రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి టూరిజంకు సంబంధించినటువంటి అధికారులు ఈ వంటకాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు అంటే కంకవనం అనేటువంటిది మేడారంకి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి కంకవనం, అమ్మలకి ఇష్టమైనటువంటి వనం కూడా. అటువంటి ఈ వనంతో అంటే ఈ వెదురుతో ముడిపడి ఉన్నటువంటి ఆదివాసీల జీవన విధానం ఏదైతే ఉందో ఆ జీవన విధానానికి తగ్గట్టు వాళ్ళు అంటే బాహ్య ప్రపంచంలో వాళ్ళు వంట నూనెలు అలాంటివి కాకుండా న్యాచురల్గా ఆ కంకవనంలో ఆ వెదురు బొంగులో వండినటువంటి రుచికరమైనటువంటి ఆహారం ఏ రకంగా తింటారనేటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ లో కనుతుంది. ఈ బొంగు మనం ఒకసారి చూడొచ్చు. ఈ వెదురు బొంగు అక్కడ కనిపించేటువంటి కంకవనానికి సంబంధించి ఇలాంటి వెదురు బొంగు లోపల ఇందులో చికెన్ వండి అంటే బొంగు చికెన్ వండి ఆ క్యాబినెట్ సహచరులకి ఆ రుచిని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రకృతిలో దొరికేటువంటి కాయలు, గడ్డలు, ప్రాచీన వంటకాలకు సంబంధించిన రుచులు చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదంతా కూడా అంటే ఎరువులు వేయనటువంటి సహజ సిద్ధంగా దొరికినటువంటి కాయగూరలకు సంబంధించినటువంటి వనంలో సేకరించినటువంటి ఈ ఆకుకూర ఇది. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇప్ప పువ్వుకు సంబంధించినటువంటి ఇప్ప పువ్వును చూడొచ్చు. ఇప్ప పువ్వుతోటి చారు చేస్తారు, ఇప్ప పువ్వుతోటి లడ్డు చేస్తారు, ఇప్ప పువ్వుతోటి రకరకాల వంటకాలు చేస్తున్నారు. ఇది కూడా చూడొచ్చు. ఇది కూడా ఒక అడవికి చెందినటువంటి చిరుధాన్యాలు. ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా సేకరించిన తర్వాత వీటితో పాటు వంటకాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం అంటే ఆదివాసీకి సంబంధించినటువంటి ప్రాచీన రుచులు ఏవైతే ఉన్నాయో ఆదివాసీ ఆడబిడ్డ తన ఇంటికి వస్తున్నటువంటి అంటే వనదేవతల ఒడికి వస్తున్నటువంటి క్యాబినెట్ సహచరులకు ఆదివాసీ ప్రాచీన రుచులను వడ్డించేందుకు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మేడారం ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ మేడారం, ములుగు జిల్లా.